హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసరికి డిప్లొమా ఫ్రెషర్స్ వాళ్ళకి అసలు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ గురించి తెలియదన్నా అని చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో ఈ వీడియోలో వచ్చేసరికి డిప్లొమా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఎలా ఉండిద్ది, దాని యొక్క ప్రాసెస్ ఏంది, స్టెప్ బై స్టెప్ మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అనేది 6th సెమిస్టర్లో ఉంటుంది. డిప్లొమా థర్డ్ ఇయర్లో 6th సెమిస్టర్లో ఉంటుంది. సో కొంతమంది ఫస్ట్ కొన్ని కాలేజెస్ వచ్చేసరికి ముందే ట్రైనింగ్ జరిపేసి తర్వాత 5th సెమ్ అనేది పెడతారు. కొంతమంది 5th సెమ్ పెట్టి లాస్ట్లో ట్రైనింగ్ అనేది సెలెక్ట్ చేస్తారు. కానీ అది డిపెండ్ అపాన్ ది కాలేజ్. సో అసలు ఎలా ఉండిద్ది, అసలు స్టెప్స్ ఏంటి అంటే ఫస్ట్ స్టెప్ ఏంది, డివైడ్ ద గ్రూప్స్. సో ఫస్ట్ స్టూడెంట్స్ ఎంతమంది ఉంటారు, సో 60 మెంబర్స్ ఉండొచ్చు, 40, 50. సో వాళ్ళు ఒక 10 మెంబర్స్ కానీ 7 మెంబర్స్ కానీ గ్రూప్గా డివైడ్ అవ్వాలి. సో నెక్స్ట్ స్టెప్ సెలెక్ట్ ద ఇండస్ట్రీ. నెక్స్ట్ ఏం చేయాలి, గ్రూప్గా డివైడ్ అయ్యారు, 4 మెంబర్స్ కావచ్చు, 5 మెంబర్స్, 10 మెంబర్స్ ఎట్సెట్రా. సో ఇప్పుడు ఏం చేయాలి, సెలెక్ట్ అయిన గ్రూప్స్ మనం ఏం చేయాలి, సెలెక్ట్ ద ఇండస్ట్రీ. ఒక ఇండస్ట్రీని మనమే ఓన్గా వెళ్ళి సెలెక్ట్ చేసుకోవాలి. మీరు అనొచ్చు కాలేజ్ వాళ్ళు ఏం పట్టించుకోరా అన్న అని. సో కొంతమంది సార్స్ వచ్చేపాటికి మాట్లాడి ఇండస్ట్రీకి పంపిస్తారు. కొంతమంది వచ్చేసరికి స్టూడెంట్స్ మీరే ఓన్గా సెలెక్ట్ చేసుకొని 6 month ఇండస్ట్రీ కంప్లీట్ చేసి ట్రైనింగ్ సర్టిఫికేట్ తీసుకురమ్మంటారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. సో కొంతమంది సార్స్ మాట్లాడి పంపిస్తారు, అదేం కాదు, వాళ్ళకు ఓకే అంత ఓకే. ఎవరైతే ఓన్గా వెళ్ళి ఇండస్ట్రీ సెలెక్ట్ చేసుకొని మాట్లాడుకొని వస్తారో వాళ్ళ కోసమే ఈ వీడియో. సో నెక్స్ట్ కోసం లెటర్ సబ్మిషన్. సో ఫస్ట్ డివైడ్ ద గ్రూప్స్ అయిపోయినాయి. నెక్స్ట్ గ్రూప్గా డివైడ్ అయిన వాళ్ళు ఇండస్ట్రీని సెలెక్ట్ చేసుకున్నారు. నెక్స్ట్ ఏం చేయాలి, లెటర్ సబ్మిషన్. ఈ లెటర్ సబ్మిషన్ అంటే ఏంటంటే, సో కాలేజీలో నుంచి ఒక లెటర్ అనేది మనం సెలెక్ట్ అయిన ఇండస్ట్రీకి మనమే తీసుకువెళ్ళాలి. ఇంతమంది గ్రూప్ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ పేర్లు, పిన్ నెంబర్స్, ప్రతి ఒక్క డీటెయిల్ అనేది ఆ లెటర్లో ఉంటుంది. ఆ లెటర్ తీసుకువెళ్ళి మనం ఇండస్ట్రీలో ఇవ్వాలి. అలానే ఇండస్ట్రీ వాళ్ళు సో ఇంతమంది మా దగ్గర వర్క్ చేస్తున్నారని తిరిగి ఇంకో లెటర్ అనేది ఇస్తారు, అది కాలేజ్లో సబ్మిట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ అది లెటర్ సబ్మిషన్ అంటే. నెక్స్ట్ ట్రైనింగ్ ఫీజ్ పే. సో ఇండస్ట్రీలో ట్రైనింగ్కి ఏమన్నా ఫీజ్ అని పే చేయాలా. సో కొన్ని ఇండస్ట్రీస్ వచ్చేసరికి లైక్ ఇన్స్టిట్యూషన్స్ ట్రైనింగ్ వచ్చేసరికి 10,000 రూపీస్ అనేది వాళ్ళు పే చేయమంటారు. 8,000, 7,000, బిలో 10,000. అలాంటి ట్రైనింగ్ సెంటర్స్కి వెళ్ళొద్దు. సో మై రిక్వెస్ట్, అలాంటి ఇండస్ట్రీస్కి అయితే వెళ్ళొద్దు, మోసపోమాకండి. సో నెక్స్ట్ ట్రైనింగ్ ఫీజ్ అనేది ఒకవేళ ఉంటే 2,000, 3,000, 5,000 అలా ఉంటుంది. బిలో 10,000 రూపీస్ వరకే అది ఉంటుంది. సో అలాంటి ఇండస్ట్రీస్కి మీరు వెళ్ళొద్దు. సో నెక్స్ట్ స్టైపెండ్ ఈజ్ గివెన్. సో స్టైపెండ్ ఇస్తారా, కొన్ని ఇండస్ట్రీలో ఇస్తారు, కొన్ని ఇండస్ట్రీలో ఎవరు. సో ఎంత ఇస్తారు ఇస్తే, సో లైక్ 5,000, 8,000, 10,000, 14,000. సో ఇలా ఇస్తారు. సో బిలో 14,000 ఇస్తారు, ఎక్కువ ఏమి ఇవ్వరు. ఓకే. సో స్టైపెండ్ అంటే ఏంటంటే అమౌంట్, శాలరీ, మనం వర్క్ చేసిన దానికి వాళ్ళు ఒక అమౌంట్ అనేది ఇస్తారు మంత్లీ. సో ఇది డిప్లొమా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఎక్స్ప్లెనేషన్ ఆర్ ప్రాసెస్. ఇది డివైడ్ ద గ్రూప్స్, సెలెక్ట్ ద ఇండస్ట్రీ, లెటర్ సబ్మిషన్, ట్రైనింగ్ ఫీజ్. ఏమైనా ట్రైనింగ్ డబ్బులు ఏం కట్టించుకుంటారా, కొన్ని ఇండస్ట్రీస్ కట్టించుకుంటే కొన్ని ఇండస్ట్రీస్ కట్టించుకోవు. స్టైపెండ్ అమౌంట్ ఏమైనా ఇస్తారు, కొన్ని కంపెనీలో ఇవ్వరు. ఒకవేళ ఇస్తే ఎంత ఇస్తారు, 5,000, 8,000, 10,000, 14,000. సో దిస్ ఈజ్ ద ఇండస్ట్రియల్ ట్రైనింగ్, జస్ట్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి సో ఆఫ్టర్ సెలెక్టింగ్ ద ఇండస్ట్రీ వాట్ ఆర్ ద స్టెప్స్. సో దాని గురించి కూడా నేను ఇంకో వీడియో చేస్తాను. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.